మేము రీసెంట్గా షిరిడి వెళ్ళాం. అసలు షిరిడి ఎలా వెళ్ళాలి, ఏ ట్రైన్లో వెళ్ళాలి, ఎంత కాస్ట్ అవుతుంది, ఎక్కడ దిగాలి చూద్దాం ఈ వీడియోలో. మేమందరం విజయవాడ నుంచి స్టార్ట్ అయ్యాం. మా ట్రైన్ వచ్చి నర్సాపూర్ టు నాగర్సోల్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. ఈ ట్రైన్ డైలీ ఉంటుంది, డైలీ షిరిడికి వెళ్తుంది. ఇది నర్సాపూర్లో 11:05కి స్టార్ట్ అవుతుంది. మన విజయవాడ నుంచి 2కి స్టార్ట్ అవుతుంది. స్లీపర్ టికెట్ కాస్ట్ వచ్చి 500 రూపీస్ పడుతుంది. అదే థర్డ్ ఏసీ అయితే 1250 రూపీస్ ఛార్జ్. 20 అవర్స్ జర్నీ పడుతుంది విజయవాడ నుంచి నాగర్సోల్కి రీచ్ అవ్వడానికి. విజయవాడ నుంచి షాయినగర్ షిరిడికి కూడా ట్రైన్స్ ఉంటాయి, అలా కూడా వెళ్ళవచ్చు. ఎక్కువ మంది నాగర్సోల్ నుంచి వెళ్తారు, ఎందుకంటే నాగర్సోల్ నుంచి బై రోడ్ షిరిడికి వెళ్ళాలంటే 1 to 1.5 అవర్లో షిరిడి రీచ్ అవుతాం. అదే ట్రైన్లో అయితే సాయినగర్ షిరిడి రీచ్ అవ్వడానికి 3 అవర్స్ జర్నీ పడుతుంది. నాగర్సోల్కి రీచ్ అయ్యాం 9:45కి. ఇక్కడ నుంచి షేర్ ఆటోస్, వెహికల్స్ ఉంటాయి. డైరెక్ట్గా బయటకు వెళ్ళి డ్రైవర్తో మాట్లాడుకోవాలి, అప్పుడు తక్కువ కాస్ట్. షిరిడికి రీచ్ అవ్వడానికి అయితేనేమో టెంపుల్ వరకు 150, అదే హోటల్కి వెళ్ళాలంటే 200 రూపీస్ ఛార్జ్ చేశారు మాకు. ఫస్ట్ టైం నా వీడియో చూసినట్టే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. షిరిడికి రీచ్ అయిపోయాం, భక్తి నివాస్కి వచ్చాం. నెక్స్ట్ వీడియోలో ఈ రూమ్ కాస్ట్ ఎంత పడుతుంది, ఫ్రీ ఫుడ్, పర్మిషన్